ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ అని చెప్పిన కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సీమాంధ్ర కాంట్రాక్టులకు దోషిపెట్టి అప్పులు చేసి అడ్డగోలుగా 4 లక్షల కోట్లు అప్పుల పాలు చేసి తెలంగాణని ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. అందుకనే మునుగోడు ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా, ఈరోజు ప్రతి పేదవాడిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిద్రపోతుంది. చేనేత కార్మికులు సోదరులు వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చేసుకుంటే కనీసం ఆదాయం పిల్లల్ని పోషించుకొని చదివించుకొని పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మా గుండె తరుక్కపోతుంది ఎవరి కోసం వచ్చింది తెలంగాణ అని చెప్పి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రాజులాగా నియంతలాగా పరిపాలిస్తున్న కేసీఆర్, నేను చెప్తున్నా నీకు రోజులు దగ్గర పడ్డాయి. అది ఎవరో కాదు, మునుగోడు ప్రజలని నీ పతనానికి ముహూర్తం పెట్టబోతున్నారు. మునుగోడు ప్రజలు ఒక చరిత్ర సృష్టించే తీర్పిస్తారు. ఎంతో మంది చేనేత కార్మికులు ఈరోజు ఆకలి చావులు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనీసం వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కేసీఆర్ టైం లేదా? భారతదేశంలో పార్టీ పెడతానన్న కేసీఆర్ రాష్ట్రంలో పేద ప్రజలను అందరినీ గాలికి వదిలేసి రాష్ట్రాలకు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తిరుక్కుంటా వేరే రాష్ట్రాల్లో చనిపోయిన కుటుంబాలు చేస్తున్నావు కదా. మరి తెలంగాణ అంత బాగుందా? అంటే నీ కుటుంబం ఒక్కటి బంగారు కుటుంబం అయితే తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ అయిపోయిందా? నీ కళ నెరవేరిందా? ఒకసారి మా చండూరుకు రా, ఒకసారి మా మున్గోడుకు రా, గ్రామాల్లో తిరుగు, చండూరు పట్టణం చూడు. ఇండ్లు లేని పేదలు ఎంతమంది ఉండ్రు, తిండి లేని పేదలు ఎంత ఉండ్రు, వైద్యం లేని నిరుపేదలు ఎంతమంది ఉండ్రు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. నీకు జాతీయ పార్టీ అవసరమా? టీఆర్ఎస్ వాళ్ళు అంటారు బీజేపీ నేతలు గుజరాత్లకు గులాంగా మారిపోయింది అంటున్నాడు కేటీఆర్, కేసీఆర్. అహంభావం ఎక్కువైంది మీకు. గుజరాత్లకు గులాబీ కాదు, ఈ దేశ భవిష్యత్తు, దేశ భద్రత, దేశ సమైక్యత, ఈ యువత భవిష్యత్తు అది భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే న్యాయం జరుగుతుంది. ఈ ప్రపంచమంతా భారతదేశం చూస్తుంది. నువ్వు నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసుకున్నావు, నీ బిడ్డకు ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు. నువ్వు ఒక కుటుంబం కోసం, నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు, బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించే మనిషివి. నువ్వు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తావంటే మాకు నమ్మకం ఉందా? తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. 2 సార్లు మోసపోయినరు. నువ్వెంతసేపు నీ రాజకీయ భవిష్యత్తు కోసం, నీ కుటుంబ రాజకీయ భవిష్యత్తు కోసం, కుటుంబం కోసం ఆలోచించే మనిషివి. ప్రజల్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి ఆశ చెప్పి లేనిపోని అబద్ధాలు ఆడి ఇండ్లు కట్టిస్తా అని చెప్పి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసిన వ్యక్తి. రుణమాఫీ చేసినామా? 1 లక్ష రూపాయల రుణమాఫీ ఎక్కడ పోయింది? ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా. కేసీఆర్ ఒక పెద్ద మోసగాడు. మరి నువ్వు బీహార్ పోయి నితీష్ కుమార్ తోటి ఏం చేస్తున్నావు? పార్టీ పెడతామని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి, నువ్వు కూడా గులామా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో? మరి నువ్వు కూడా తప్పు చేస్తున్నావు కదా. రాబోయే రోజుల్లో నా పదవి త్యాగం వృధా కాకూడదు అని మునుగోడు ప్రజలందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా. ఇది నా కోసం వచ్చిన ఎన్నిక కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఒక అవినీతి పాలనకు వ్యతిరేకంగా నా పదవి త్యాగం చేసిన. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఒక నియంతలాగా పరిపాలిస్తున్న కేసీఆర్కు వ్యతిరేకంగా న్యాయం ధర్మం నిలబడాలని చెప్పి నేను రాజీనామా చేసిన. ఎవరు ఎన్ని అపనిందలు వేసినా నా మునుగోడు ప్రజలు నమ్మరు. ఒక మానవత్వంతో గత 13 సంవత్సరాలుగా కొన్ని వేల కుటుంబాల మాట కాపాడిన మనిషిని నేను. ఏ ఒక్క రోజు ఒక తప్పు చేయకుండా స్వార్థం కోసం, పదవుల కోసం, డబ్బు కోసం అమ్ముడుపోయే స్వభావం నాది కాదు. తప్పకుండా ఒక చారిత్రాత్మకమైన తీర్పు మునుగోడు ప్రజలు ఇచ్చి తెలంగాణ భవిష్యత్తుని, తెలంగాణలో మార్పు తీసుకొస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, మీడియా వాళ్ళు ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి కండువ కప్పుకుంటున్నారు. దాని సంకేతం ఏంది? రాబోయే రోజుల్లో మునుగోడు ఉపయోగిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది, వచ్చేది బీజేపీ ప్రభుత్వం. మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. అప్పుడే పేదలకు న్యాయం అవుతుంది. తెలంగాణ అమరవీరులకు, నిజమైన చనిపోయిన అమరవీరులకు ఆ రోజు నిజమైన నివాళి అర్పించవచ్చు. వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. ఒక దుర్మార్గుని చేతిలో చిక్కిన తెలంగాణ, ఒక కుటుంబంలో చేతిలో చిక్కిన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఆనాడు విముక్తి అవుతుంది. ఆ విముక్తికి బాట మునుగోడు ప్రజలు వేస్తారు, ఒక తీర్పిస్తారు.
న్యాయం కోసం డబ్బు సంచులు పట్టుకొని తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి 100 కోట్లు 200 కోట్లు అప్పుడే అవినీతి సొమ్ము మునుగోడులో తీసుకొచ్చినంట. నువ్వేమనుకుంటున్నావు? నీకు ఈటల రాజేందర్ హుజురాబాద్లో ఆయనని అవమానించి బర్తరఫ్ చేస్తే ఒక ఉద్యమకారుడు ఒక బీసీ బిడ్డని అవమానించిన తీరు కేసులు పెట్టి బయటికి వెళ్ళగొడితే నీకేం సమాధానం చెప్పిండ్రు హుజురాబాద్ ప్రజలు? నీ డబ్బు నీ అధికారం కంటే ప్రజాశక్తి గొప్పదని హుజురాబాద్ ప్రజలు ధర్మం వైపు ఉండి ఆత్మగౌరవాన్ని కాపాడుకునే తీర్పిచ్చిండ్రు. సేమ్ ఇక్కడ కూడా అంతే. నీ డబ్బు సంచులకు, నీ సీసీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని చెప్పి సీసీ రోడ్లకు నువ్వు గొర్రెలు ఇస్తున్నావు. నీ గొర్రెల కోసం ఈ మునుగోడు ప్రజలు అమ్ముడు పోరు. మునుగోడు ప్రజలకు ఒక చరిత్ర ఉంది, నల్లగొండ జిల్లాకు ఒక చరిత్ర ఉంది. ఒక నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ ఇది. ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డని నన్ను గెలిపించిన ప్రజలు అమ్ముడు పోరు, బుద్ధి చెప్తారు, ధర్మం వైపు ఉంటారు. నువ్వు ఫామ్ హౌస్లో పండుకొని అవినీతి సొమ్ము పంపించేసి ఓట్లు కొనుక్కొని నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావా? అంటే మునుగోడు ప్రజల్ని పైసలతో కొంటావా? పైసలు బరాబరు తీసుకుంటారు. అందుకని నువ్వు కష్టపడే సొమ్ము కాదు, అవినీతి సొమ్ము తీసుకురా. ఎన్ని తీసుకొస్తావా? 8,000 కోట్లు తీసుకొచ్చి పంచిపెట్టు మునుగోడులో. కానీ ప్రజలు గెలిపించేది మాత్రం ధర్మం, ధర్మాన్ని గెలిపిస్తారు. ఇది ఆషామాషి ఎన్నిక కాదు. మునుగోడు ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా మరొక్కసారి మీరు పార్టీలకు అతీతంగా ఈసారి ధర్మం వైపు ఉండాలి, చరిత్ర సృష్టించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మన కష్టాలు పోవాలంటే మీరు ధర్మాన్ని గెలిపించమని చెప్పి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.